హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా ప్యారిస్ కథలు. సో ఈరోజు వీడియో ఏంటంటే అప్కమింగ్ ఇంటర్నేషనల్ ఫ్రాన్స్ స్టూడెంట్స్కి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో లాంటిది, ఒక గైడెన్స్ వీడియో లాంటిది. సో సెప్టెంబర్ 2025 ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ ఫ్రాన్స్లో ల్యాండ్ అవ్వంగానే ఏం చేయాలి, సో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి చేయాల్సినవి, సో అవన్నీ డిస్కస్ చేద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ యాక్టివిటీస్, సో ఏం చేయాలి ల్యాండ్ అవ్వంగానే, సో ఇమీడియట్గా, సో వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో నెక్స్ట్ ఫ్రాన్స్లో ల్యాండ్ అయ్యే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఇక్కడ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే మన అపార్ట్మెంట్కి కానీ మన హౌస్కి కానీ సేఫ్గా రీచ్ అవ్వడం. సో మీరు ఎయిర్పోర్ట్ నుంచి అపార్ట్మెంట్కి సేఫ్గా రీచ్ అవ్వాలంటే సో మీరు చేయాల్సిన మీకు కొన్ని టిప్స్ ఏంటంటే, సో మీరు ఇక్కడికి రాగానే ఊబర్, బోల్ట్ అని కొన్ని యాప్స్ ఉంటాయి. సో రైడ్ యాప్స్. సో వీటిలో రైడ్స్ బుక్ చేసుకొని మీరు ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతారు. బట్ కొంచెం పే చేయాల్సి ఉంటుంది. మీ లొకేషన్ బట్టి ఆన్ అన్ అరౌండ్ 25 యూరోస్ టు 30 యూరోస్ లోపే ఉంటుంది. సో మీ లొకేషన్ ఎగ్జాక్ట్గా తెలిస్తే ఆ లొకేషన్ బట్టి మీరు రైడ్ బుక్ చేసుకొని ఊబర్, బోల్ట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడం విత్ బెస్ట్ ఆప్షన్. అండ్ మీకు ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉండదన్నమాట. సో మీకు రాగానే ఇంటర్నేషనల్ సిమ్ ఉండదు కాబట్టి మీ ఇండియన్ సిమ్స్ వర్క్ చేయకపోవచ్చు. మీకు ఎయిర్పోర్ట్లో ఫ్రీ వైఫై ఉంటుంది. సో ఆ ఫ్రీ వైఫైని కనెక్ట్ చేసుకొని సో ఈ ఊబర్ అండ్ బోల్ట్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు రైడ్ బుక్ చేసుకుంటే సో మీరు సేఫ్గా వెళ్ళిపోతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే సేఫ్గా హోమ్కి వెళ్ళాలి కాబట్టి సో ఇది యూస్ చేసుకోండి. అదర్వైజ్ ఇంకా సేఫెస్ట్ ఆప్షన్ ఏంటంటే, కొన్ని కాలేజెస్ వాళ్ళు ఫ్రీ 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 డ్రాప్ పికప్ అని అరేంజ్ చేస్తారు. సో లైక్ మై యూనివర్సిటీ మాకు ఫ్రీ పికప్ ఉందన్నమాట. సో ఎయిర్పోర్ట్కి వచ్చి పిక్ చేసుకొని మన ఎగ్జాక్ట్ లొకేషన్లో వాళ్ళు డ్రాప్ చేస్తారు. సో విత్ ఆల్ లగేజ్ అండ్ ఎవ్రీథింగ్. సో మీకు మీ యూనివర్సిటీకి అవి ఉన్నాయో లేదో ఒకసారి కనుక్కొని మీ యూనివర్సిటీ పోర్టల్లో చెక్ చేసుకొని ఆ రైడ్స్ని, ఆ పికప్స్ని బుక్ చేసుకోండి ముందుగానే. ఇది ఒక ఆప్షన్ అనమాట. సో మీకు ఇంకా అప్పటికి ఇబ్బంది, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, కొత్త ప్లేస్, మీకు వెళ్ళడానికి కొంచెం భయంగా ఉందంటే మీరు నెట్వర్కింగ్ పెంచుకోండి. సో ఫస్టే మీరు వెళ్ళే లొకేషన్‌లో మీ మీ రూమ్‌మేట్స్ ఎవరో ఒకళ్ళు ముందే వచ్చుంటారు కదా! ఆర్ ఎల్స్ మీకు ఇక్కడ తెలిసిన సీనియర్స్ ఎవరైనా ఉండుంటారు కదా! సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి సో ఎయిర్‌పోర్ట్‌కి వచ్చి పిక్ చేసుకోమని సో వాళ్ళనైతే హెల్ప్ అడగండి. సో ఇలాగా మీరైతే సేఫ్‌గా వెళ్ళిపోతారు. సో లేకపోతే ఇబ్బంది పడతారు. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కూడా చాలా బావుంటది. సో ఎయిర్‌పోర్ట్ నుంచి మీరు ఏ లొకేషన్‌కి వెళ్ళాలన్నా కూడా ఎయిర్‌పోర్ట్‌లో ఎగ్జిట్ అయిన ట్రావెలర్స్‌కి, కొత్త వాళ్ళకి సో ఎయిర్‌పోర్ట్ టికెట్ 15 యూరోస్ ఉంటదనమాట. సో మీరు రెగ్యులర్ టికెట్స్ 2.5 యూరోస్ యాక్సెప్ట్ చేయరు. సో 15 యూరోస్ టికెట్ తీసుకొని ఆ ట్రైన్‌లో కూడా వెళ్ళొచ్చు. బట్ ట్రైన్‌లో వెళ్ళడం అనేది, మెట్రోలో వెళ్ళడం అనేది కొంచెం కాంప్లెక్స్ అనమాట. సో ఇక్కడ ఇక్కడ మెట్రో చాలా పెద్ద నెట్వర్క్ అనమాట. మెట్రో అండ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ చాలా పెద్ద నెట్వర్క్. సో కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. సో మీరు అది ప్రిఫర్ చేయడం కన్నా ఈ ఊబర్, బోల్ట్ వీటిల్లో మీరు రైడ్ బుక్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఒక సిమ్ కార్డ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక మంచి సిమ్ కార్డ్, ఒక మంచి నెట్వర్క్ ప్రొవైడర్‌ని చెక్ చేసుకొని తీసుకోండి. సో మీరు వాళ్ళకందరికీ 5G, 4G ఫోన్సే ఉంటాయి కాబట్టి ఇక్కడ అన్ని నెట్వర్క్స్ 5Gలో, 4Gలో అన్నీ బాగా పనిచేస్తాయి. సో ఇక్కడ లైకా అని, లైకా, సో లైకా అని, అండ్ ఫ్రీ అని, అండ్ లిబ్రా ఇలాంటి కొన్ని నెట్వర్క్స్ ఉన్నాయి. మంచి మంచి నెట్వర్క్స్ ఉన్నాయి. సో వాటి ప్లాన్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చు. 9 యూరోస్ ఒకటి, 8 యూరోస్ ఒకటి అలా ఉంటది. సో అవి మీరు రాంగానే వచ్చిన ఫస్ట్ 2 డేస్‌లో ఇమ్మీడియేట్‌గా సిమ్ కార్డ్ అయితే ఒకటి తీసుకోండి. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట, బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ ఒక లోకల్ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. మీరు లోన్ డిస్బర్స్ చేయించుకోవాలనుకున్నా కూడా, మీ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ డిస్బర్స్ చేయించుకోవాలనుకున్నా కూడా, అట్‌లీస్ట్ మీకు స్కాలర్‌షిప్స్ అవేవన్నా మీకు క్రెడిట్ అవ్వాలన్నా కూడా మీరు ఒక మంచి బ్యాంక్ అకౌంట్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మెజారిటీ ఏంటంటే అన్ని యూనివర్సిటీస్‌కి టై అప్ అయ్యి బ్యాంక్స్ ఉంటాయి. సో బీఎన్‌పీ పరిబాస్ అని ఒక బ్యాంక్ ఉంటది. అది మెజారిటీ యూనివర్సిటీస్ టై అప్ అయి ఉంటది కాబట్టి మీరు కాలేజెస్‌లోనే ఆ బ్యాంక్‌ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీ కాలేజ్‌లో అది గనుక టై అప్ అయ్యి లేకపోతే మీరు వచ్చిన ఫస్ట్ వీక్‌లోనే ఇమ్మీడియేట్‌గా బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. సో ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ అనేది కొంచెం, బ్యాంక్ సిస్టమ్ కొంచెం ఎలా అంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకొని సో ఆ అపాయింట్మెంట్ బట్టి మనం వెళ్లి మన మన డాక్యుమెంట్స్ అన్ని ఇస్తే అది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో మీరు ఎంత ఎంత ఫాస్ట్‌గా స్టార్ట్ చేస్తే అంత ఫాస్ట్‌గా బ్యాంక్ అకౌంట్ అనేది మీకొస్తది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, రెవల్యూట్ అని ఒక యాప్ ఉంటది. ఈ రెవల్యూట్ యాప్ ఏంటంటే మనకి డిజిటల్ బ్యాంకింగ్ యాప్ అనమాట. మనకి ఫోన్‌పే, యూపీఐ యాప్స్ ఉంటాయి కదా ఇండియాలో. సేమ్ యాజ్ రెవల్యూట్ కూడా ఇక్కడ అంతే. సో మీరు కనుక ఐఓఎస్ యూజర్స్ అయితే మీరు డైరెక్ట్‌గా అదే లైక్ ట్యాప్ అండ్ పే చేసేసి యాపిల్ పే ద్వారా ఆ బ్యాంక్‌ని లింక్ చేసుకున్నారంటే డైరెక్ట్‌గా పే చేసుకోవచ్చు. వచ్చిన కొత్తలో చాలా చాలా హెల్ప్ అవుద్ది. మీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి సో ఈ యాప్ మీరు వచ్చిన వెంటనే ఇన్‌స్టాల్ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతది. అండ్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో కూడా అవుతుంది. ఎన్ఎఫ్‌సి సమ్ లింక్ కొత్త లేటెస్ట్ ఫోన్స్ అయితే ఖచ్చితంగా అవుద్ది. సో ఆ యాప్‌ని ఇమ్మీడియేట్‌గా ఇన్‌స్టాల్ చేసుకొని ఆ యాప్‌లో బ్యాంక్ ఓపెన్ చేసుకున్నారంటే అది కూడా ఒక లీగల్ బ్యాంకే ఇక్కడ ఫ్రాన్స్‌లో. సో మీకు బీఎన్‌పీ పరిబాస్ కానీ ఆర్ మీరు వేరే ఎస్‌బీఐ ఏమైనా ఓపెన్ చేస్తున్నట్లయితే అవి టైం పడుతున్నట్లయితే సో మీరు లోన్‌ని ఈ బ్యాంక్‌లో కూడా డిస్బర్స్ చేయించుకొని మీరు డిజిటల్‌గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు కార్డ్స్ కూడా ఉంటాయి. కార్డ్స్ ఆర్డర్ చేసుకున్నా
సో, ఏటీఎం కార్డ్స్ ఉంటాయి. సో, అది కూడా ఆర్డర్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, మీకు గనక ఈ యాప్ ఏమని అవసరమైతే మీకు నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో, యూ కెన్ యూజ్ ద లింక్ అండ్ యూ కెన్ ఫైండ్ ద యాప్ అండ్ డూ ద ప్రాసెస్. మీరు వచ్చిన కొత్తలో ఇబ్బంది అవ్వకుండా ఉండాలంటే సో, ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే, మీరు మీ కాలేజ్, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్‌లో మీ డాక్యుమెంట్స్ అన్నిటిని వెరిఫై చేయించుకోవాలి. సో, మీ వీసాని, మీ పాస్‌పోర్ట్‌ని వాళ్ళ దగ్గరికెళ్ళి వెరిఫై చేయించుకొని అండ్ ఇక్కడ సెవిక్ అండ్ వీసా వాలిడేషన్ అని 2 ఉంటాయన్నమాట. సో, సెవిక్ వచ్చేసి €100 ఉంటది అరౌండ్. అండ్ వీసా వాలిడేషన్ కాస్ట్ యూ అరౌండ్ €50. సో, ఈ €150 ఇవి పే చేసేసి ఇవి ప్రతి కాలేజ్‌కి మ్యాండేటరీ అండి. సో, ఇవి పే చేసి మీరు మీ వీసాని మీ మీ కాలేజ్ ఆఫీస్‌లో అడ్మిషన్స్ ఆఫీస్‌లో మీరు వాలిడేట్ చేయించుకుంటే సో, ఇట్ విల్ బి ఆల్ గుడ్. మీరంతా కొంచెం లీగల్‌గా క్లియర్‌గా ఉంటదంతా. సో, వచ్చిన వెంటనే ఫస్ట్ వీక్‌లోనే ఇది యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీ కాలేజ్‌లో వెల్కమింగ్ డేస్ ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు వెళ్లి ఇమ్మీడియేట్‌గా ఇదైతే చేయండి. అండ్ ఈ సెవెక్ అండ్ వీసా వాలిడేషన్ ఎలా చేయాలో మీకు తెలియకపోతే యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. అవి చూడండి, రిఫర్ చేసుకోండి. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా కన్‌ఫ్యూజింగ్ అనిపించినట్లయితే మీ కాలేజ్ ఫ్రెండ్స్‌నో గాని మీరు కాలేజ్‌కి వెళ్ళాక చాలామంది కనెక్ట్ అవుతారు కాబట్టి ఎవరో ఒకళ్ళు చేసినోళ్ళు ఉంటారు. వాళ్ళ హెల్ప్ తీసుకొని చేయడం గాని ఆర్ ఎల్స్ మీ సీనియర్స్ హెల్ప్ తీసుకొని గాని చేసుకోండి. అంతేగాని ఇక్కడ ఎలాంటంటే చాలా వరకు ఇవి చేస్తా అని చెప్పేసి వచ్చిన స్టూడెంట్స్‌కి కొత్తగా ఏం తెలీదు కదా! వచ్చిన వాళ్ళకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి చేయాలి. ఇవి చేసుకోకపోతే ఇబ్బంది అవుతుందని వాళ్ళని కొంచెం కొంచెం భయపెట్టి కొత్తగా వచ్చినోళ్ళు భయపడతారు కాబట్టి ఇవి చేయాలంటే ఇంత పే చేయాలని చెప్పేసి కొంచెం సర్వీసెస్ చార్జెస్ అని చెప్పేసి ఇక్కడ సర్వీసులు చార్జెస్ చేస్తారు. సో, అలాంటివి ఏం పే చేయాల్సిన లేదు. అవి చాలా బేసిక్కే. మీరు మాస్టర్స్ లెవెల్‌లో చదువుకోవడానికి వస్తున్నారంటే మీరు చాలా హ్యాండిల్ చేసి వస్తారు కాబట్టి సో, అవన్నీ మీరు బేసిక్‌గా చేసుకునే థింగ్సే. సో, మాస్టర్ లెవెల్ స్టూడెంట్స్‌కి ఒక 2 పేమెంట్స్ చేసుకోవడం కొంత డిఫికల్ట్ థింగ్ ఏం కాదు. సో, కొంచెం డౌట్ ఉన్నా, కన్‌ఫ్యూజింగ్ ఉన్నా ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకొని చేసుకోండి తప్ప వాటికి డబ్బులు పే చేసి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకొని తర్వాత బాధపడొద్దు. సో, చాలా చాలా కాస్ట్‌లీ చాలా చార్జెస్ చేస్తారు వాటిలకి. సో, కేర్‌ఫుల్. అండ్ ఫిఫ్త్ ఏంటంటే ట్రాన్స్‌పోర్ట్ కార్డ్ ఆర్ ట్రావెల్ కార్డ్. ఈ పాస్ ఎలా అంటే ఈ ట్రావెల్ పాస్ ఎలా అంటే లైక్ మన స్టూడెంట్స్‌కి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి 26 ఏజ్ లోపు ఉన్న వాళ్ళందరికీ ఇమాజినర్ కార్డ్ అని ఇమాజినర్ పాస్ ఉంటది. సో, అది అప్లై చేసుకోండి. సో, ఈ పాస్ అప్లై చేసుకుంటే మీకు వితిన్ 10 డేస్‌లో పాస్ అయితే డెలివరీ అయిపోద్ది. మీరు ఏ అడ్రెస్ పెట్టుకుంటే ఆ అడ్రెస్‌కి. సో, మంత్లీ పే చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఒకేసారి పే చేసుకోవచ్చు. మనకేంటంటే స్టూడెంట్స్‌గా వస్తున్నాం కాబట్టి ఈ ట్రావెల్ పాస్‌లో డిస్కౌంట్ ఉంటది. సో, మీరు రెగ్యులర్‌గా స్టూడెంట్స్‌గా కాకపోతే గనుక చాలా ఎక్కువ పే చేయాల్సి ఉంటది. సో, మనం స్టూడెంట్స్ కాబట్టి మంత్లీ అరౌండ్ €42 ఎంతో పే చేస్తాం. అది కూడా మీరు ఒకేసారి పే చేసుకోవాలంటే ఇంకా కన్వీనియంట్‌గా ఉంటది. సో, ఇక్కడ ట్రావెలింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ కార్డ్ మీకు బస్, ట్రామ్, మెట్రో ఎవ్రీథింగ్ అన్నీ కవర్ అవుతాయి. సో, మీరు కాలేజ్‌కెళ్ళాలనుకున్నా, ఎక్కడికెళ్ళాలనుకున్నా ఆ పాస్ తీసుకోవడం చాలా బెస్ట్ అనమాట. సో, ఒక లీగల్ ఇమాజినరీ పాస్ అయితే తీసుకోండి. ప్రాబ్లమ్ ఫేస్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ మనం ట్రావెలింగ్ చేసినప్పుడు టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తే సో, వాళ్ళు €50 నుంచి €70 వరకు చార్జ్ చేస్తారు. సో, అవి వేస్ట్ చేసుకోవడం కన్నా సో, ఒక €380కో, €390కో మీకు ఇమాజినరీ ఇయర్లీ పాస్ వస్తది. ఇయర్లీ పాస్. సో, మీరిప్పుడు సెప్టెంబర్ ఇంటేక్‌కి వస్తున్నారు కాబట్టి సో, ఆల్రెడీ సెప్టెంబర్ స్టార్ట్ అయిపోయింది. సో, అక్టోబర్ 1 నుంచి మళ్ళీ మీది ఇయర్ వ్యాలిడ్ అవుద్ది కాబట్టి సో, ఇప్పుడు ఆర్డర్ చేసేసుకున్నారంటే 10 డేస్‌లో వచ్చేస్తుంది. సో, మీరు అది లీగల్‌గా యూజ్ చేసుకోవచ్చు. అక్టోబర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ 2026 అక్టోబర్ వరకు ఉంటది 1 ఇయర్ వ్యాలిడిటీ. సో, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో, అది కూడా ఎక్కడ అప్లై చేసుకోవాలో నేను కింద డిస్క్రిప్షన్‌లో ఆ ఇమాజినర్ అప్లికేషన్ ఎక్కడ చేసుకోవాలని ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, అది మీకు ఓపెన్ చేస్తే బేసిక్‌గానే ఉంటది. మీకు అర్థమైపోతది. పాసెస్‌లోకెళ్ళి ఆ ట్రావెల్ పాసెస్‌లోకెళ్ళి ఇమాజినర్ పాస్ అప్లై చేసి మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో, దట్స్ ఆల్ 10 డేస్‌లో మీకు అదే వచ్చేస్తుంది. మీరు వచ్చిన వెంటనే చేయాల్సిన పని ఇది కూడా. సో, అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఎస్ఎస్ఎన్ అప్లై చేసుకోవాలి. ఎస్ఎస్ఎన్ అంటే ఇక్కడ మనకి వర్క్ చేసుకోవడానికి ఒక లీగల్ డాక్యుమెంట్ అనమాట. మనం ఇక్కడ ఫ్రాన్స్‌లో 964 అవర్స్ లీగల్‌గా వర్క్ చేసుకోవచ్చు. ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్‌గా ఇక్కడికొచ్చిన ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఇయర్లీ 964 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. సో, మీకు వర్క్ చేసుకోవడానికి ఈ ఎస్ఎస్ఎన్ డాక్యుమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మీరు వచ్చిన వెంటనే ఎస్ఎస్ఎన్ కూడా అప్లై చేసుకోండి. ఎక్కడ అప్లై చేయాలో నేను కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఇది కూడా బేసిక్‌గానే ఉంటది. సో, దీనికి కూడా మీరు అప్లై చేయించుకోవడానికి డబ్బులు పే చేసుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్‌గానే ఉంటది. మీకు డౌట్ వస్తే మీ ఫ్రెండ్స్‌ని కాంటాక్ట్ అయ్యి మీకు చేసినోళ్ళని హెల్ప్ తీసుకొని చేసుకోండి. సో, మీ బేసిక్ వీసా, పాస్‌పోర్ట్ అండ్ మీ బర్త్ సర్టిఫికేట్ అది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకున్నట్లయితే అది ట్రాన్స్‌లేషన్ చేసి తెచ్చుకున్నట్లయితే ఇక్కడ కూడా చేస్తారు. సో, అది ఇక్కడ కూడా ట్రాన్స్‌లేషన్ అవైలబిలిటీ ఉంటది. సో, ఇవన్నీ బేసిక్ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తే సో, వాళ్ళు ఎస్ఎస్ఎన్ అన్నీ వెరిఫై చేసుకొని ఎస్ఎస్ఎన్ ప్రొవైడ్ చేస్తారు. ఇది 2 వీక్స్ టైమ్ పడతది. కొంతమందికి 1 మంత్ కూడా పడతది. సో, అది మీరు పెట్టే డాక్యుమెంట్స్ ఎంత వాలిడ్‌గా ఎంత కరెక్ట్‌గా ఉంటే అంత ఫాస్ట్‌గా అయిపోతది. సో, ఇవన్నీ ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. ఒక ఫ్రాన్స్‌కి ఇంటర్నేషనల్ స్టూడెంట్‌కి వచ్చే ఒక స్టూడెంట్‌కి చాలా ఇంపార్టెంట్. సో, వచ్చిన ఫస్ట్ ఫ్యూ డేస్‌లోనే ఒక ఫస్ట్ 2 వీక్స్‌లోనే ఇవన్నీ కవర్ చేసేసుకోండి. సో, వాట్ ఐ సెడ్ లైక్ సిమ్, బ్యాంక్ అకౌంట్
సెవాక్, వీసా వాలిడేషన్ అండ్ కాలేజ్‌లోకెళ్ళి అడ్మిషన్స్ ఆఫీస్‌లో మీ వీసాని వాలిడ్ చేయించుకోవడం అండ్ ఎస్ఎస్ఎన్ ట్రావెల్ కార్డ్. సో, ట్రావెల్ పాస్, ఇమాజినర్ బేసిక్‌లీ. సో, ఇవన్నీ మీరు వచ్చిన కొత్తలో టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్‌గా ఇవన్నీ చేసేసుకోండి. ఫ్రాన్స్‌కి వచ్చిన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ సో, వచ్చిన వెంటనే మీరు అస్సలు స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో, అస్సలు స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. వచ్చిన ఫస్ట్ ఫ్యూ డేస్‌లో చాలా స్ట్రెస్ ఉంటది. ఏం చేయాలి? ఎలా చేయాలి? కొత్త ప్లేస్ కాబట్టి స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో, చాలా రిలాక్స్‌గా ఉండండి. సో, నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ సో, ట్రై టు ఎక్స్‌ప్లోర్ ప్లేసెస్ ఇన్ పారిస్. సో, మీకు కొంచెం రిలాక్స్‌గా అనిపిస్తది. మంచిగా ఫన్ ఎంజాయ్ చేయండి స్టార్టింగ్‌లోనే. సో, తర్వాత కాలేజెస్ స్టార్ట్ అయితే మీకు మళ్ళీ టైం దొరకదు. సో, డోంట్ స్ట్రెస్ ఎట్ ఆల్. జస్ట్ బీ రిలాక్స్ అండ్ హ్యావ్ ఫన్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ డేస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ నా పారిస్ కథలు.